గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ షియా సున్నీలకు ఉండే కాన్ఫ్లిక్ట్ ఏవైతే ఉందో దాని గురించి నాటో వాళ్ళు పక్క జరిపారు. 100% నో డౌట్ అబౌట్ ఇట్. సో వాళ్ళు ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ సపోర్ట్ చేయలేము, ఎందుకంటే యుక్రెయిన్లో మేము ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాం, అక్కడ యుక్రెయిన్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేము అని చెప్తాను. ఈయన రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు, పర్సనల్ అటాకులు చేస్తున్నాడు. మనకి ఫ్రెంచ్ అధినేత మ్యాక్రోన్ వాళ్ళ వైఫ్ ఆ రిలేషన్ కొట్టింది, ఇంత చండాలంగా మనం ఎప్పుడు చూడలేదు కదా. కొంచెము ఎంతనో కొంచెం ఆ డిగ్నిటీ ఉంటుంది, ఆ డిగ్నిటీ ఏం లేకుండా ఆ పర్సనల్ విషయాలు పర్సనల్ అటాకులు చేయడము మరి దారుణం అది. సో అందు గురించి ఎవరు వీళ్ళకి సపోర్ట్ రారు. కానీ ఇప్పుడు యుఏఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెషర్ బాగా తీసుకొస్తున్నారు. ఇంకా ఆన్ ద గ్రౌండ్ మేము కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు, కానీ ఎంతవరకు వాస్తవమో తెలియదు. నేను అనుకోవడము వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. మీరు మనం డిఫెన్స్ ప్యాక్ట్ పెట్టుకున్నాం కదా, ఇన్ని $1 బిలియన్ ఇచ్చాం కదా, మరి రావాలి మీరు ఇప్పుడు అని. లేదంటే మీరు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయండి. పాకిస్తాన్ వాటికి ఆల్రెడీ మనకి చూస్తూనే ఉన్నాము. ఈ యుఏఈ వాళ్ళు కొంత ఆర్థికంగా సపోర్ట్ చేశాడు, సౌదీ వాళ్ళు సపోర్ట్ చేశారు, ఇంకా నెక్స్ట్ చైనా వాడు పవర్ డ్యూస్ బిల్లు కూడా మాకు ఇవ్వాలంటున్నారు. అన్ని వైపుల నుంచి వాడికి అష్టదిగ్బంధనం అవుతోంది. సో పాకిస్తాన్ వాడు మళ్ళీ ఈ యుద్ధంలోకి వస్తాడా, ఎలా తప్పించుకోవాలో వాడికి తెలియట్లేదు. సో కానీ పాకిస్తాను విచిత్రంగా చైనాతో పోయి చర్చలు జరుపుతున్నట్టుంది కదా సార్. అంటే ఆఫ్ఘనిస్తాన్ పాక్ మధ్య సయోధ్య కుదిర్చడానికి చైనా మధ్యవర్తిత్వం నడుపుతున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. డెఫినెట్లీ అది. ఎందుకంటే ఒకటి పాకిస్తాన్ వాడికి వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరు రావట్లేదు ముందుకి, ఎందుకంటే ఆల్రెడీ అటాకులు జరుగుతుంది, కంట్రీ చాలా అస్తవ్యస్తంగా ఉంది అంటున్నారు. ఒక పక్కనేమో బలూచిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ఇంకో పక్కేమో వీళ్ళు ప్రెషర్ తీసుకొస్తున్నారు యుఏఈ, లేకపోతే వీళ్ళకి ఏం తెలియాలి తోచక ఫస్ట్ వీళ్ళు ఏంటంటే సరే వీళ్ళు ఊహించింది ఒకటి అయ్యింది ఒకటి. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్ మీద కాబూల్లో మేము చేసేస్తే అయిపోతుంది అనుకున్నారు, కానీ వాళ్ళ సూసైడ్ బాంబర్స్ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు చేసిన ఫైట్ బ్యాక్కి వీళ్ళు భయపడి వెనకాల స్టెప్ వేశారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఏంటంటే చైనా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని సరే ఇక్కడ కాబూలు ఈ ప్రదేశాల్లో ఎక్కడైతే అటాక్ చేశారో హాస్పిటల్స్ వీటిని అది కూడా కొంచెం రికవర్ అయ్యే సమయం తీసుకున్నారు. కానీ కొన్ని దశాబ్దాలుగా అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు నమ్మట్లేదు, ఆ నమ్మకం లేదు వాళ్ళకి. ఒక్కో ఉదాహరణ చెప్పాలంటే ఒక మంచి తాలిబాన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ పైన యుఎస్ అటాక్ చేసిందో ఆ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెగోషియేట్ చేయడానికి అతను జెన్యూన్ కాజ్తో పాకిస్తాన్ వస్తే అతన్ని హౌస్ అరెస్ట్ చేసి 8 ఏళ్ళు 9 ఏళ్ళు అట్లా ఉంచినారు. అందుగురించి పాకిస్తాన్ అయితే వాళ్ళు చచ్చినా నమ్మరు. ఇదంతా ఏంటంటే తాత్కాలికంగా కొంచెం అది నడుస్తుంది అంతే. సరే, ఈ చైనా ఇరాన్ దీవుల్లోకి తన సైన్యాన్ని పంపిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి యుద్ధం మరింత తీవ్రమవుతుంది అనుకోవచ్చా? ఘర్షణలు ఇంకా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటారా? అంటే నేను అనుకోవడం చైనా వాడు వాళ్ళని అయితే పంపించాడండి. సో డెఫినెట్లీ పంపించాడు. వాడు రా మెటీరియల్స్ అవి ఇవి సప్లై చేసినా సరే వాళ్ళని పంపిస్తే నార్త్ కొరియా వాళ్ళు ఏమైనా పంపించవచ్చు, ఆ అవకాశం ఉంటుంది. కానీ చైనా వాళ్ళు దీనికి యూస్ చేసుకోరు వాళ్ళని. సో అందుగురించి ఉద్రిక్తత అలాగే ఉంటుంది. అది ఎప్పుడు అవుతుందా అనేది తెలియదు. మనకు ఆ హార్మోస్ దాని నుంచి కొంచెం నెగోషియేషన్ చేసుకుంటూ అట్లీస్ట్ ఈ ఆయిల్ సప్లైని వీటిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారనుకో, ఆర్థికంగా కూడా ఇరాన్ వాళ్ళు బలోపేతం అవుతారు. ఇప్పుడేం వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోయినాయి కదా. సో ఫస్ట్ అక్కడ ఆ హార్మోస్ స్ట్రైట్ ఏదైతే ఉందో అక్కడ పెట్టిన సీ మైన్స్ అవన్నీ తీయడము అవన్నీ చేయడం ద్వారా తర్వాతనే ఇంకేమైనా చేయగలుగుతారండి. ఇంకోటి సార్, హార్మోస్ జలసంధిని అక్కడ వీళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఇరాను చాలా ఓడలు అక్కడే చిక్కుకుపోయాయి. అవును, నావికులు కూడా అక్కడే చిక్కుకుపోయినారు. అదేవిధంగా కొత్తగా రాకపోకలు సాగించడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. ఇది ఎంత మొత్తం ఈ వ్యవస్థ అంతా సప్లై చైన్ దెబ్బతిని రేట్లన్నీ భారీగా పెరిగిపోతున్నాయి. దగ్గర $69 ఉన్న బ్యారెల్ ధర ఇవాళ $120 వరకు చేరుకుంది. సో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఆయిల్ సంక్షోభం ఎలా ఉండబోతుంది? ఆయిల్ సంక్షోభం ఎక్కువగా ఉండబోయేది యూరోప్ కండి, అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న గల్ఫ్ కంట్రీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సప్లై చేయకుండా వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పొందుతారు వాళ్ళు. సో ఆ ప్రాబ్లమ్స్ ద్వారా నేను అనుకోవడము వాళ్ళు కమిట్ చేసిన యూఎస్లో ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో దగ్గర $2 ట్రిలియన్ $2.5 ట్రిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు.
అవి కూడా వాళ్ళు పెట్టలేమనే పరిస్థితి వస్తుంది. దాంతో ఏమవుతుందంటే అమెరికన్ ఎకానమీ స్లో డౌన్ అయ్యి మొత్తం గ్లోబల్ ఎకానమీ రిసెషన్‌లోకి వెళ్ళే అవకాశం చాలా ఉంటుందండి. ఆ రిసెషన్ వస్తే మొత్తం అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పాలవుతాము. ఆల్రెడీ ఈ యుద్ధం ఇప్పుడు జరిగిన దానివల్ల 0.3% గ్లోబల్ జీడీపీ పడినట్టు మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. యూరోప్‌కి ఎస్పెషల్లీ 1% తగ్గింది. సో అందు గురించి అంటే అక్కడ డెవలప్ కంట్రీస్‌లో 1% ఇస్ ఎ వెరీ బిగ్ నంబర్. మనం ఏదో ఇక్కడ 7%, 8% అనుకుంటాం కానీ వాళ్ళకి 1% అంటే వాళ్ళకి మామూలుగా ఉండేది 2%, 3% ఉంటుంది. దాంట్లో 1% తగ్గిందంటే 50% వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉందో అది పడిపోయినట్టు. సో అందు గురించి ఇది చాలా ప్రాబ్లంగా ఉండబోతుంది. కానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా రిజాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సార్ ఇంకోటి, ఈ ట్రంప్ ఏమో ఇవాళ స్టేట్మెంట్లో మీకు త్వరలో హార్మోజ్ను మేము స్వాధీనం చేసుకుంటాం, ఆయిల్ను మీరు డంప్ చేసుకుందరు కానీ పారిస్తాం హార్మోజ్ జలసంధి నుంచి అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోవైపు ఇరాన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే వాళ్ళు ట్వీట్ చేయడం ఏం చేశారంటే, ఈవెన్ వార్ ఎండ్ అయ్యి సమస్యలు పరిష్కరించబడి అయినా కూడా అన్ని దేశాల నౌకలను అనుమతిస్తాం ఎక్సెప్ట్ ఇజ్రాయిల్, అమెరికా అని వాళ్ళు ట్వీట్ చేశారు. ఏంటిది అసలు? అంటే మీరు ఇక్కడ చూడాల్సిన అంశం ఏముందంటే, వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ అమెరికానే. వాడికి ఏం పెద్ద అవసరం ఏం లేదు. అమెరికన్ వెహికల్స్ ఈ దారి నుంచి వెళితే దాన్ని బ్లాక్ చేస్తాం అంటున్నారు అంతే. ఇజ్రాయెల్ వాళ్ళకి వాళ్ళ సొంత మార్గాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ ఏంటంటే ఇరాన్ వాళ్ళకి ముఖ్యంగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవంతా లాస్ అయింది, ఇంత ప్రాణ నష్టం జరిగింది. వీటిలన్నిటికీ వాళ్ళు మాకు ఇక్కడి నుంచి వెళ్తున్న ప్రతి దానికి ప్రతి బ్యారెల్కి ట్యాక్స్ కట్టాలి అని ఒక పెట్టే అవకాశం ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్క ఓడకి 19 కోట్లు మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఉంటుంది, 19 కోట్లు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ ఇచ్చే కరెన్సీ యువాన్లో ఇవ్వండి అంటున్నారు. అంటే పెట్రో డాలర్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని కొలాప్స్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి. సో అందు గురించి ఇది ఇంకా ఉద్రిక్తత పొందినా సరే చైనా వాడు కామ్గా ఉండి వాడు స్ట్రాంగ్ అవుతున్నాడు. అమెరికా వాళ్ళు దీన్ని ఇంకా పొడిగించిపోయి వీక్ అవుతున్నారు. సో అందు గురించి ఎంత త్వరగా అవ్వాలో అంత త్వరగా అవ్వాల్సిందే ఇది. లేదంటే ఇంకా అమెరికా ఎకానమీ కొలాప్స్ అయ్యి ఎప్పుడైతే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుందో వరల్డ్ ఎకానమీ రిసెషన్లో పడుతుందండి. ఏంటి సార్ లింక్ ఏంటి రెండింటికి? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అండి, భారతదేశం ఇంత పెద్దది, చైనా దేశం కూడా సేమ్ పెద్ద దేశాలు. ఈ రెండు దేశాలు కలిపినా సరే కన్జ్యూమరిజం యుఎస్ వాళ్ళది డబుల్ ఉంటుంది. అంటే మన ఈ రెండు దేశాలు ఎంతైతే మనం తింటామో దానికంటే 2 రెట్లు ఎక్కువ వాళ్ళు వాడే వస్తువులు ఉంటాయి. సో ఎప్పుడైతే కొనేవాడికి ఆ శక్తి ఉంటుందో దానివల్ల వాడి పవర్ అంతా అక్కడ ఉంది. ఒకటి ఏంటంటే మిలిటరీలీ వాళ్ళు స్ట్రాంగ్, కన్జ్యూమరిజం కూడా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో ఇంకోటి టెక్నాలజీ, ఈ మూడిట్లో స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అమెరికా వీక్ అయినట్టు కనిపిస్తున్నా సరే ఈ అంశాల మీద వాళ్ళు స్టిల్ ద స్ట్రాంగ్ కంట్రీ. దాన్ని అంటే యూనిపోలార్ వరల్డ్ నుంచి మనం మల్టీపోలార్ వరల్డ్లోకి వెళ్ళే ఈ మార్గంలో ఈ వార్ ఒకటని మనం చూసుకోవచ్చు అండి. సార్ ఇప్పుడు ఈ సంధిట్లో సడేమేలాగా ఈ రష్యా ఉక్రెయిన్ వారు మళ్ళీ కొత్త రూపం దాల్చింది. ఉక్రెయిన్ ఇప్పుడు తిరిగి మళ్ళీ రష్యా ఏదైతే గతంలో స్వాధీనం చేసుకున్న భూభాగాలు ఉన్నాయో వాటిని మళ్ళీ ఉక్రెయిన్ ఒక్కొక్కటి స్వాధీనం చేసుకుంటూ వస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? అంటే యుక్రెయిన్ వాళ్ళకి సపోర్ట్ వీళ్ళు చేస్తున్నారు. ఎవరు? అమెరికా కంటే యూరోపియన్ యూనియన్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో అది 400 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగారు. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఇంకా స్టేబుల్ అయింది అక్కడ. ఇది ఇంకా వారు ఇంకా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు 450 స్క్వేర్ కిలోమీటర్ల వరకు వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళకి ఎకానమీ పెరుగుతోంది, జీడిపి రష్యా వాళ్ళకి. కానీ ఎవ్వరు గమనించింది ఏంటంటే దగ్గర 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరంలో యుద్ధం వెళ్తుంటే దగ్గర ఒక 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని ఎవ్వరూ పరిగణించటం లేదు. అది ఆ ప్రాణ నష్టానికి వాల్యూ ఎవరు కట్టగలుగుతారు? సో అందుగురించి యుద్ధము నడుస్తూనే ఉంటుంది, కానీ ప్రాణాలు కోల్పోతున్నాము. అందుగురించి ఆ యుద్ధాన్ని అవాయిడ్ చేయాలి, కానీ అది అవటం లేదు ఎక్కడ. అంటే ఉక్రెయిన్కి ఏమన్నా అమెరికా పరోక్ష మద్దతు ఉందంటారా? ఎందుకంటే
జెలెన్స్కీ డ్రోన్ సహాయం కోరడం దీని ఈ మతలబ్ ఏంటి అసలు కోరడం వెనక? అంటే డెఫినెట్లీ ఉందండి. ఉమ్, ఎందుకంటే అమెరికా కంటే వీళ్ళ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఉమ్, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అది నడుస్తోంది. వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ ఇప్పుడు జెలెన్స్కీని, ఎందుకంటే వీళ్ళు డ్రోన్ అటాక్లు చేస్తున్నారు, డ్రోన్ మిజైల్స్తోనే ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఉమ్, సో అందు గురించి ఆ సపోర్ట్ అడుగుతున్నారు. సో అది మనకి డెఫినెట్లీ ఉంది. సో దానికి ఉమ్. వాడు కూడా ఎన్కాష్ చేసుకోవాలని వాడు జెలెన్స్కీ చూస్తున్నాడు. ఇంకోటి సార్, ఈ అమెరికా తన యుద్ధ నౌకల్ని వెనక్కి పిలిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇది ఇరాన్కు కలిసి వచ్చింది అనుకోవాలా, లేకపోతే అమెరికా ఇంకేదైనా పెద్ద ప్లాన్లో ఉండి ఈ వ్యూహం అమలు చేసిందంట? అంటే వాళ్ళు ఎకానమీ దాన్ని డౌన్ చేద్దాం అంటే ఉమ్, దానికి కాస్ట్ ఏదైతే అవుతుందో దాన్ని రిడక్షన్ చేద్దామని చూస్తున్నారు. ఉమ్. సో ఆ దాంట్లో మనం ఒకటిగా చూడొచ్చండి దీన్ని. దీంట్లో మన భారతదేశం ఇంత క్రైసిస్ ఉంది కదా, ఈ క్రైసిస్లో మన భారతదేశం ఎదుర్కోబోయే మున్ముందు ఈ సవాళ్ళు ఏంటి, దీన్ని అధిగమించడానికి భారతదేశం వద్ద ఉన్న అస్త్రాలు ఏంటి అసలు? అంటే భారతదేశానికి మనం ఏం చేయకపోవడమే మంచి స్టెప్. ఉమ్, దాని గురించి మన కాంగ్రెస్లో కొంతమంది నాయకులు, శశి థరూర్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో కానీ మనకి గ్యాస్ ప్రైస్, ఆయిల్ ప్రైస్ డెఫినెట్లీ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దాని ఇంపాక్ట్ మన జీడిపి మీద కూడా ఉంటుందండి. అది సో ఇప్పుడు మనం అంటే తటస్థంగా ఉండడమే బెటర్ అంటారా? అంటే మనం ఏం ఇన్వాల్వ్ కాలేము, ఉమ్, పెద్ద పెద్ద దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, వాళ్ళతో పాటు మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి కాంప్రమైజ్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. యూకేతో పాటు మన ఫారెన్ సెక్రటరీ గారు కూడా కలుస్తున్నారు, ఇంకా దాన్ని ఎలా చేయాలని దాంట్లో ఉన్నారు. కాబట్టి మనం ఇంకా దాని గురించి వేచి చూడొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు నిజంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? తాత్కాలికంగా అవుతుంది, ఉమ్, అవుతుంది అది తాత్కాలికంగా. ఉమ్, దాంతోపాటు పాకిస్తాన్ వాడు కొంచెం ఇంకా లోన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇంకా డబ్బులు లేని పరిస్థితుల్లో వచ్చేసారు. సో దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇక్కడ ఏం లేదు ప్రశాంతంగా ఉందని ఇంకొంచెం ఫండింగ్ తీసుకురొచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అందుగురించి తాత్కాలికంగా అలా ఉంటుందండి. ఫైనల్గా ఇది ఎలాంటి షేప్ తీసుకోబోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వార్? ఇది ఇంకా తీవ్రత తగ్గుతుంది సార్, ఉమ్, కానీ ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకొక 5-6 months మినిమం. అవుతుంది. అంటే యూరోప్లో వింటర్ స్టార్ట్ అయ్యేంత లోపల ఎండ్ అవుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ సప్లైస్ అవి లేకపోతే ఉమ్, అల్లాడి చచ్చిపోతారు ఇంకా చలికి దానికి. సో అందు గురించి ఇది ఇంకొక 5-6 monthsలో తీవ్రత, ఇప్పుడైతే తీవ్రత తగ్గిపోతుంది, 1-2 weeksలో తీవ్రత తగ్గుతుంది, ఉమ్. కానీ ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది, ఆ వార్.